హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు దిమాగ్ పాగలవుతున్నది ఓటింగ్ రిజల్ట్ చూడంగానే. ఎందుకంటే ఒక్కో కంటెస్టెంట్ మళ్ళీ పైనకి పోయి ఒక కంటెస్టెంట్ మళ్ళీ బూస్ట్ కిందికి వస్తుంది గ్రాఫ్ మొత్తం. సో ఆ కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఓటింగ్ రిజల్ట్స్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ అక్క ఉంది. సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఈరోజు పొద్దున్న మణికంఠ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం ఓటింగ్లో చేంజ్ వచ్చింది. సో నైనిక సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నాగమణికంఠ అన్న ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ప్రేరణ ఉంది. మరి ఆడియన్స్కి ఏం నచ్చిందో లైవ్లో కానీ ప్రేరణకి ఓట్లు అయితే చాలా పడుతున్నాయి. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే అభయ్ నవీన్ ఉన్నాడు. సిక్స్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు. సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే సీతక్క ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్లో చూసుకున్నట్లయితే యష్మి అక్క ఉంది. సో యష్మి అక్కకి చాలా నెగిటివ్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఏదైతే మనకు మొన్నటి ఎపిసోడ్లో మనకు నబీల్ టాస్క్ ఏదైతే సాక్స్ టాస్క్ ఉండేలో అందులో చాలా నెగిటివ్ అయింది. బట్ ఇక్కడ బిగ్ బాస్కి కావాల్సింది కంటెంట్ ఇచ్చేవాళ్ళు కాబట్టి సో చూద్దాం మరి బిగ్ బాస్ డెసిషన్ ఎలా ఉంటుంది. ఓటింగ్ ద్వారా ఉంటుందా లేకపోతే బిగ్ బాస్కి కంటెంట్ ఇచ్చిన ద్వారా ఉంటుందా అనే దాని గురించి మనం లాస్ట్ సండే రోజు నాగార్జున సార్ నోటితోనే తెలుసుకోవాలి. చూద్దాం మళ్ళీ ఎలిమినేషన్ పెడతారా నో ఎలిమినేషన్ పెడతారా అనే దాని గురించి. సో మీకు పర్సనల్గా ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్, నామినేషన్స్, ఎలిమినేషన్స్, ఓటింగ్స్ ఇవన్నీ కథలు మన ఛానల్లో ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.